హలో బ్యూటిఫుల్ పీపుల్, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ బాగుండాలని కోరుకుంటున్నాను. సో ఇది ఆల్రెడీ మీ thumbnailలో చూసుంటారు. అండ్ ఇదైతే మా రూమ్ నుంచి ఎర్లీ మార్నింగ్ వ్యూ అనమాట. అంటే ఇంకా సన్ రైజ్ కూడా అవ్వలేదు, అప్పుడు అవుతుంది. సో అదే చూపిద్దాము మంచు కొండలు అనేసి వీడియో తీస్తున్నాను అనమాట. ఇది వ్యూ. సో ఇది మేము చెక్ ఇన్ అయిన హోటల్. కింద నుంచి ఇది మాది ఫోర్త్ ఫ్లోర్. లైట్ వెలిగేది మాది, ఆపలేదు అనుకుంటా. సో ఫస్ట్ ఫ్లోర్లో ఏమో అబ్బాయి ఉన్నాడు కదా, అక్కడ లంచ్, బ్రేక్ఫాస్ట్, డిన్నర్ అక్కడ చేస్తారు. దిస్ ఈస్ ది ఎంట్రన్స్ ఆఫ్ ది హోటల్. సైడ్ అన్నీ బాగున్నాయి. మేము మా బ్యాచ్ అందరు ఇల్లు, మా మమ్మీ, మై లవింగ్ హస్బెండ్, మై డాడీ. సో ఇక్కడ లిఫ్ట్ ఉంటుంది. ఇది కూడా ఎంట్రన్సే, కానీ ఇది ఓపెన్లో ఉండదంట. ఇది గ్రౌండ్ ఫ్లోర్. సో ఇది హోటల్. మేము దిస్ ఈస్ ద వ్యూ ఫ్రమ్ అవుట్ సైడ్ ఆఫ్ ద హోటల్. సో నేనైతే బ్రేక్ఫాస్ట్ చేయడానికి వచ్చేసాను. అండ్ వాళ్ళైతే బ్రేక్ఫాస్ట్ అండ్ డిన్నర్ వాళ్ళే ప్రొవైడ్ చేస్తారు. లంచ్ మనం బయటే చేయాలి, ఎందుకంటే మనం తిరిగి మళ్ళీ హోటల్కి వచ్చి తినలేం కదా. సో అది మనమే. అండ్ ఎవ్రీడే బ్రేక్ఫాస్ట్లో అయితే టీ ఆర్ కాఫీ, ఆ రెండు అయితే కామన్. అండ్ బ్రెడ్, జామ్ అది కూడా కామనే. అండ్ ఈరోజు టిఫిన్ పాస్తా అనమాట. సో నాకు పాస్తా అంటే ఇష్టం, అండ్ అందులో ఉన్న క్యాప్సికమ్ అంటే చాలా ఇష్టం. అవే పడట్లేదని చెప్పి వేసుకుంటూ ఉన్నాను. అండ్ మనం ఎంతైనా పెట్టుకోవచ్చు, అంటే లిమిట్ ఏమి ఉండదు, ఎంతైనా తినచ్చు అనమాట. అండ్ ఒక్కొక్క రోజు ఒక్కొక్క వెరైటీ ఉంటుంది. ఒక రోజు ఉన్నదైతే నెక్స్ట్ డే ఉండదు. అండ్ సండే అయితే వెరైటీ ఉంటుందంట. అండ్ ఈరోజు పాస్తా అండ్ పూరీ అనమాట. పూరీలోకి ఆలు కుర్మా కర్రీ అనమాట. అండ్ ఇక్కడ ఏంటంటే ఒకసారి పూరి అయిపోతాయేమో అని తొందరగా వేసేసుకోవాలి, వేరే వాళ్ళు వచ్చి తీసేసుకుంటారేమో అని. ఒకేసారి వేయరు కదా, అలా వేడివేడి పెడుతూ ఉంటారు. సో నేనైతే ఒకేసారి ఉన్నాయన్నీ వేసేసుకొని మా బ్యాచ్లో ఎవరికైనా కావాలంటే ఇద్దాంలే అనేసి అన్నీ వేసేసుకుందాం అనుకున్నాను. అందుకు తీయడానికి నాకు అవ్వలేదు, చివరికి అయిందనమాట. అండ్ అన్నీ వేసేసుకున్నాను. మళ్ళీ మా హస్బెండ్ అప్పుడు అక్కడి నుంచి వెనక నుంచి నాకు పూరి తీసుకురా అని అన్నారు. సరేనా, ఇంకో 2 ఎక్స్ట్రా వేసుకున్నాను అనమాట. ఇది నా ప్లేట్ అదనమాట. సో మేము ఇంకా స్టార్ట్ అయిపోయాం టిఫిన్ అయిపోయిన తర్వాత. అండ్ స్నో దగ్గరికి వెళ్తున్నాం అనమాట. సో ఎప్పుడెప్పుడు స్నోలో వెళ్తానా, స్నోని ఎప్పుడు పట్టుకుంటానా అని ఉంది. నేనైతే నా లైఫ్లో ఫస్ట్ టైం ఒక స్నో దగ్గరికి వెళ్ళడం. అండ్ ఎప్పుడెప్పుడు వెళ్తానా అని చాలా ఈగర్గా వెయిట్ చేస్తున్నాను. స్నో కనీసం దగ్గరగా చూసింది లేదు. అండ్ మేమైతే సరదాగా సాంగ్స్ పెట్టుకొని, టెంపోలో సాంగ్స్ పెట్టుకొని అలా చిల్ అవుతా వెళ్తున్నాం అనమాట. అండ్ ఇక్కడ మనాలి నుంచి కుల్లు వరకు ఒక రివర్ బ్యారేజ్లా, అంటే రివర్ అలా ఫ్లో అవుతూ ఉంటుందంట. అండ్ దాంట్లోనే రివర్ రాఫ్టింగ్ చేయొచ్చు, కానీ అది మటుకు కుల్లులోనే బాగుంటుంది, ఇక్కడ బాగోదని అన్నారు. అదైతే నెక్స్ట్ డే ట్రిప్లో అనమాట. సో ఇది నేనే, మా ఆయన అలా వీడియో తీస్తున్నారు అనమాట. సో అది. సో మేము సోలంగ్ వ్యాలీకి వెళ్తున్నాము. ఇక్కడ ఈరోజు మాకు తిప్పే ప్లేసెస్ ఏంటంటే, ఫస్ట్ మమ్మల్ని ఎలా వెళ్ళే దారిలోనే మాకు స్నోలో వేసుకోవాల్సిన డ్రెస్సులన్నీ వాళ్ళే ఇప్పించారనమాట. సో దానికి సపరేట్ కాస్ట్ ఉంటుంది, దీంట్లో ఇంక్లూడ్ కాదు. అది ఎలా తీసుకున్నారంటే, మన డ్రెస్సెస్ వాళ్ళే ప్రొవైడ్ చేస్తారు. అంటే మనకి సూట్ అయ్యే డ్రెస్ వాళ్ళు చూపిస్తారు, మనం వేసుకోవాలి. ఆ డ్రెస్ కాస్ట్ వచ్చేసరికి మనకి 1500 పడుతుంది. అండ్ షూకి సపరేట్ రేటు, సాక్స్కి సపరేట్ రేటు. సాక్స్ మనకి పర్మనెంట్గా ఇచ్చేస్తారు అనమాట, దానికేమో 100 రూపీస్. అండ్ షూ ఏమో అదొక 100 రూపీస్. మొత్తం అలా 1700 అవుతుంది, డ్రెస్, షూ, సాక్స్ కలిపి. అండ్ మనకి వాళ్ళు ఏంటంటే తిప్పుతారనమాట. అంటే రైడ్స్ లిస్ట్ ఉంటుంది అనమాట వాళ్ళ దగ్గర. అంటే అక్కడ జరిగే రైడ్స్ అన్నీ మనకి
మనల్ని వాళ్ళే తీసుకుని వెళ్ళి అవి చేయించి మళ్ళీ డ్రాప్ చేసేస్తారన్నమాట. సో కొన్ని రైడ్స్ ఉన్నాయి, అందులో మేమైతే ఒక 3 రైడ్స్ సెలెక్ట్ చేసుకున్నాము. ఫస్ట్ది స్కీయింగ్ మేము సెలెక్ట్ చేసుకోలేదు, ఎందుకంటే మాకు చాలా భయం వేసింది, ప్లస్ మాకు అది రాదు కూడా, ఎందుకులే రిస్క్ అని చెప్పేసి మేమే కావాలని స్కీయింగ్ తీసుకోలేదు. అలా కూర్చొని జారితే అది స్కీయింగ్లా అయిపోతుందిలే అని అనుకున్నాంలే, కానీ స్కీయింగ్ ఒకటి వదిలేసామన్నమాట. సో మేము తీసుకున్నవి ఏంటంటే ట్యూబ్ స్లైడ్ అంట, అంటే మనం ఒక జారుబండ జారుతాం కదా, సో అలాగే ట్యూబ్లో కూర్చుంటాము, అలా జారుబండలాగా వెళ్తూ ఉంటాం. అది కొంచెం ఒక హైట్ నుంచి అలా కిందకి వెళ్తుందంట. అదొకటి సెలెక్ట్ చేసుకున్నాము. సో ప్రజెంట్ మేము అక్కడికే వెళ్తున్నాం అనమాట. ఫస్ట్ ఇదనమాట ట్యూబ్ స్లైడ్ అంటే, ఇలా ఒకరు వస్తూ ఉంటారు, కానీ వాళ్ళ టెక్నిక్ బాగుంది. ఇది కిందకి రాగానే అది పైకి వెళ్ళిపోద్ది, మళ్ళీ దాన్ని పట్టుకొని కిందకి తోస్తారు, అది మళ్ళీ అనగానే మళ్ళీ పైకి వెళ్ళిపోద్ది అనమాట. ఇది ఒకరు వెళ్ళాలన్నమాట, కపుల్ రెండు అనేసి వాళ్ళు చూపించారు, కానీ ఒకరు వెళ్ళాలి. సో ఇలా మనకి ఫొటోస్ కూడా వాళ్ళే మమ్మల్ని తీసుకెళ్ళిన వాళ్ళే ఫొటోస్ తీస్తారు. మళ్ళీ దీనికి కూడా ఒక ఫోటోకి ఇంత ఛార్జ్ అని ఉంటుంది అనమాట. సో మా ఇద్దరిని ఒక ఫోటో దిగమన్నారు, నేను వచ్చేసాను అనమాట మా ఆయన వాళ్ళకి. సో దీని ప్యాకేజ్ మేము 3 తీసుకున్నాము. సో దానికి ప్యాకేజ్ మొత్తం కలిపేసి 5000 అనమాట. అంటే మేము 8 మెంబర్స్ కదా, మొత్తం 8 మెంబర్స్కి 5000 అలా తీసుకున్నాం అనమాట. మాట్లాడుకున్నాం డీల్. మామూలుగా అయితే 2000 అన్నారు, కపుల్కి 2000. మేమైతే 3 కపుల్ కింద తీసుకొని 5000కి ఫిక్స్ చేసుకున్నాం అనమాట. అలా స్నోలో ఆడుకుంటున్నాము. అండ్ ఇంకా బోర్ కొట్టి ఆడి బోర్ కొట్టి మేము ఇక్కడ ఒక గేమ్ ఆడుకుందాం అనుకుని స్టార్ట్ చేసాము. అదేంటో చూడండి. ఇక్కడ మేము అంటుకునే ఆట ఆడుకుందాం అనుకుని స్టార్ట్ చేసాము. అండ్ నేను ఇక్కడైతే మా చెల్లెలి దొంగ పట్టాల్సి వచ్చింది అనమాట. పంటలు వేసుకుంటున్నాం ఫస్ట్. అండ్ ఇంకా మేము ఆడి ఆ తర్వాత లాస్ట్లో అలిసిపోయాము. అది మీరే చూడండి. దొంగ ఎవరు అవుట్. భువన ఫోన్ అంట ఏదన్నయ్యా, నీదే ఫోన్ పడిపోద్దేమో. అయిపోయిందా? సో నెక్స్ట్ అడ్వెంచర్ వచ్చేసి జిప్ లైన్. అంటే ఇలాగ మనల్ని కూర్చోబెట్టి అలా రోప్ మీద అలా వెళ్తూ ఉంటాము. అండ్ వాళ్ళే మనకు ఒక కెమెరా తీసుకోవడానికి ఒక గో క్యామ్ పెట్టారనమాట. ఆ గో క్యామ్లో మనం క్యాప్చర్ చేసుకొని మళ్ళీ ఆ వీడియో వాళ్ళ దగ్గర నుంచి తీసుకోవడానికి ఎక్స్ట్రా 500 అన్నమాట. దీనికి దానికి సంబంధం లేదు. క్యామ్కి డబ్బులు వేరే, ఇది మటుకు అందులో యాడ్ అయిపోతుంది ఆ 5000లో. దీనికి సపరేట్. అసలు ఇక్కడ మెయిన్ నాకు కోపం వచ్చేసింది, ఎందుకంటే ఇద్దరిని ఒకేసారి పంపిస్తాడు కదా అనుకుని మేమిద్దరం కూర్చుంటే నన్ను ఆపేసి మా ఆయన పంపించేశాడు. నేను ఇంకా అక్కడి నుంచి నాకు కోపం వచ్చేసింది. తర్వాత చూడండి, ఇక్కడ నన్ను ఆపేసి మా చెల్లితో పాటు పంపించాడు.
అరిసేసరికి ఇద్దరిని ఒకేసారి పంపి అయ్యా బాబోయ్ అని అరిస్తే అప్పుడు సరే అని చెప్పేసి ఇద్దరిని ఒకేసారి పంపిస్తా అన్నారు. అక్కడ కానీ ఫస్ట్ నన్ను వదిలేశాడు, ఆ ఇద్దరిని ఒకేసారి వదలలేదు. సో నేనేమో ముందు వెళ్ళిపోతున్నాను. ఇంకా మా చెల్లేమో పాపం వెనక్కి వెళ్ళిపోయింది. అదేమో వీడియోలో పడలేకపోతుంది. కానీ మా చెల్లికి అయితే చాలా భయం వేసింది. కానీ అది నన్ను దాటుకొని అది వెళ్ళిపోయింది ఫస్ట్. కానీ మా చెల్లికి అయితే చాలా భయం వేసింది అనమాట. సో ఇక్కడ మనకి ఎన్ని కెమెరాస్ కావాలంటే అన్ని కెమెరాస్ ఇస్తారు. అంటే సపరేట్గా తీసుకోవచ్చు, లేదంటే అలా తీసుకోవచ్చు. మేమైతే ఒక వీడియో తీయడం కోసం మేము తీసుకున్నాం అన్నమాట. సో దీనికైతే 500 అనమాట ఈ క్యామ్ది. అండ్ నెక్స్ట్ నేను అక్కడికి వెళ్ళిన తర్వాత మా హస్బెండ్ నా కోసం వెయిట్ చేస్తే బాగుండు, మీ ఇద్దరం కలిసి వెళ్తే బాగుండు అని అనుకుంటూ ఉన్నాను. అండ్ ఇలా జిప్ లైన్లో వెళ్తున్నప్పుడు అయితే అసలు కింద చూస్తే బాబోయ్ చాలా భయం వేసేసింది. అండ్ ఫైనల్గా కింద అయిపోయింది. మళ్ళీ రిటర్న్ వెళ్ళాలన్నమాట. ఇది పైకి ఉంటుంది, రిటర్న్ వెళ్ళేదేమో కిందకు ఉంటుంది. సో ఇది రిటర్న్ అనమాట. నేను అక్కడ మా ఆయన్ని ఆగండి నేను కూడా వస్తాను అని ఆపేసాను. మా చెల్లిని పంపించేసాను ముందే, నువ్వు వెళ్ళిపో మా చెల్లి అని చెప్పేసి మా చెల్లిని పంపించాను. సింగిల్గా వెళ్ళిపోయింది. అండ్ ఇక్కడ నేను మా ఆయన కూర్చున్నాం అనమాట. ఇక్కడ వీడు కూడా ఇద్దరిని ఒకేసారి వదిలితే బాగుంటారా బాబు అనుకున్నాను. కానీ ఫస్ట్ నన్నే వదిలేసాడు వాడు. నేను ముందు వెళ్ళిపోయాను, మా ఆయన మళ్ళీ ఆగిపోయారు. అది చూడండి నన్ను తోస్తాడు ముందు, మళ్ళీ నేను వెళ్ళిపోయాను ముందు, మా ఆయన ఏమో వెనక్కి అయిపోయారు. అండ్ ఇక్కడ ఇలా జిప్ లైన్ అసలు హైట్ పైనుంచి కిందకి చూస్తుంటే కళ్ళు తిరిగిపోతున్నాయి. మా ఆంటీ అయితే అసలు అమ్మో నేను అసలు రానమ్మో అని చెప్పేసి అనింది. ఆవిడకేమో డబ్బులు కట్టేసాము, కానీ ఆవిడేమో నేను చాలా భయపడింది. నేను ఏం చేశానంటే సరే అని చెప్పి ఆంటీ ప్లేస్లో నేను మళ్ళీ వెళ్తానని చెప్పి నేను మళ్ళీ వెళ్ళాను. కానీ అది వీడియో తీయలేదులే, ఊరికే సరదాగా అని చెప్పేసి మళ్ళీ వెళ్ళాను అనమాట. ఆ వీడియో తీలా. ఇది ఎండింగ్ అనమాట. అలా వెళ్తాం, మళ్ళీ కింద నుంచి ఇలా వచ్చేస్తాం. అదనమాట సంగతి. ఇది ఒక అడ్వెంచర్ అది. సో ఇక్కడి నుంచి మేమేం చేస్తున్నామంటే అటల్ టనల్కి వెళ్తున్నాము. కానీ ఇక్కడ డిసడ్వాంటేజ్ ఏం జరిగిందంటే మాకు అటల్ టనల్ దగ్గర చాలా ట్రాఫిక్ ఉంది. అక్కడ వెళ్ళే దారిలో వాళ్ళే చెప్పేశారు, మీరు వెళ్ళారంటే ఈవినింగ్ అయిపోద్ది రిటర్న్ అయ్యేసరికి, అక్కడ చాలా ట్రాఫిక్ ఉంది అని అన్నారు. ఇంకా మాకెందుకు టనల్కి ఒక్కటి చూసి రావడానికి ఎందుకులే టైం వేస్ట్, ఎంచక్క మళ్ళీ స్నోలోకి వెళ్ళి ఆడుకోవచ్చు అని అనుకున్నాము. ఇంక మళ్ళీ సగం దూరం వెళ్ళాము అటల్ టనల్ దగ్గరికి, మళ్ళీ రిటర్న్ అయిపోదాం అని చెప్పి మళ్ళీ యూటర్న్ తీసుకొని మళ్ళీ వచ్చేస్తే మళ్ళీ ట్రాఫిక్లో ఇరికిపోయాము. అసలు అబ్బో ఏం ట్రాఫిక్ అంటే అటల్ టనల్ దగ్గరే చాలా ట్రాఫిక్ అంట. స్నో ఎక్కువ పడిపోయిందంట అక్కడ. సో దానివల్ల ట్రాఫిక్ ఎక్కువ అయిపోతుంది, ఆపేస్తున్నారు, స్లోగా వెళ్తున్నారు అని అన్నారు. ఇంక మేము ఎందుకులే అని చెప్పేసి రిటర్న్ వెళ్ళిపోతుంది అనమాట. అది కూడా ట్రాఫిక్. సో అదనమాట, ఇది అయితే మిస్ అయిపోయాము. అయితే మా డ్రైవర్ ఏమన్నాడంటే అటల్ టనల్ లాంటి ఒక టనల్ లోపలికి తీసుకెళ్ళి మీకు చూపిస్తాను, కానీ అందులో స్నో అయితే ఉండదు, ఇక్కడ స్నో ఉంటుంది అక్కడ స్నో ఉండదు అంతే తేడా, చాలా లాంగ్ టన్నల్ అంట, అంటే చాలా దూరం ఉంటుందంట ఆ టన్నల్. సో ఆ టన్నల్కి తీసుకెళ్తామని మమ్మల్ని అక్కడికి తీసుకెళ్తున్నాడు అనమాట. సో ఇదే అనమాట ఆ టన్నల్. మొత్తం ఇది ఒక 5 కిలోమీటర్స్ అలా ఉంటుందంట. మరి ఈ టన్నల్ పేరేంటో నాకు తెలీదు, ఇది ఎక్కడ ఉందో నాకైతే ఐడియా లేదు. ఆయన ఏదో చెప్పాడు, నాకు అర్థం కాలేదు కానీ. సో ఇదన్నమాట టన్నల్. మొత్తం ఒక 5 కిలోమీటర్స్ ఉంటుందంట. బయట అంతా చీకటిగా ఉంటుంది. అంటే ఈ నైట్ అయిపోయింది అనమాట, మేము ఇంకా వెళ్ళిపోతాము అనుకున్నప్పుడు ఈ ఒక్క టన్నల్ చూపించి తీసుకెళ్ళిపోతా అన్నాడు అనమాట డ్రైవరు. సో ఇది ఒక టన్నల్ చూసేసి వెళ్ళిపోతున్నాం అనమాట. అంటే ఈవినింగ్ అయిపోయింది అనమాట, అప్పటికే 5 అయిపోయింది. సో ఇక్కడి నుంచి మేమైతే ఇంకా రిటర్న్ అయిపోతున్నాం మా రూమ్కి. ఇంకో ఆడుకొని ఇంకా ఓపిక అయిపోయింది, ట్రాఫిక్లో ఇరుక్కొని నీరసం వచ్చేసింది అనమాట. సో ఇంకా మేము రిటర్న్ అయిపోతున్నాం మా రూమ్కి. అండ్ నెక్స్ట్ రోజేమో కుల్లుకి వెళ్తాం అన్నమాట. సో అది నెక్స్ట్ డే. అండ్ ఈరోజు అయితే ఇదన్నమాట సంగతి. ఈరోజు ట్రిప్ అయిపోయింది అన్నమాట. ఇక్కడి వరకు వీడియో మీరు చూసారంటే మీకు ఎంతో కొంత నచ్చే ఉంటుంది. సో ప్లీజ్ నన్ను ఎంకరేజ్ చేయండి అండ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అండ్ కింద గంట ఉంటుంది, అది ఆల్లో పెట్టుకొని టింగ్ అని గట్టిగా కొట్టండి.
అండ్ మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంటిల్ దెన్ టాటా, సీ యూ.